మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉండబోతుంది. మనది సర్వసాధారణంగా ఉగాదికి చెప్పుకుంటాం, కాకపోతే చాలామంది ఏంటంటే జనవరి నుంచి కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇయర్ నేను ఈ ప్లానింగ్ చేసుకోవాలని. దానికోసం ఈ సంవత్సరం అసలు మేజర్ ప్లానెట్స్ ఏవేవి మారుతున్నాయి, ఏవేవి ఎక్కడున్నాయి, దాని ద్వారా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఖగోళ పరంగా కూడా ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉండడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్, లగ్నం ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఈ రకంగా ఎలా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు జనవరి 1 నుంచి. అంటే ఇన్ని రోజులు వక్రగతిలో ఉన్నాడు, ఇప్పుడు 6వ స్థానంలో ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి గురువు ఖచ్చితంగా మీకు ధన అభివృద్ధిని, గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగ సంబంధించిన లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ రిలేటెడ్ సంబంధించిన సహజంగా ఉండే ఉద్యోగం, మీరు ఏదైనా ఉద్యోగం ట్రై చేస్తున్నారు, ఆ యొక్క విషయాల్లో ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. కాబట్టి ధనాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, అలాగే వీటితో పాటు ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. విదేశాలకు వెళ్ళడానికి కూడా అభివృద్ధిని ఇస్తున్నాడు ఇక్కడ. ఇది ఎప్పటి వరకు? మే వరకు. మే దాటిన తర్వాత కలిగేటువంటి ఫలితాల్లో చేసే వ్యాపారాలలో ఆటంకాలు తగ్గుతాయి మే తర్వాత నుంచి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ధనాభివృద్ధి ఉంది, మనం ఇందా చెప్పుకున్నాం, ఉద్యోగాభివృద్ధి, ధనాభివృద్ధి, ఇవన్నీ. దీంతో పాటు ఎప్పుడైతే మీకు పంచమ రాహు సంచరిస్తున్నాడో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వివాహం అయిన తదనంతరం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, వృశ్చిక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. పంచమ రాహు ఉన్నాడు కాబట్టి స్త్రీలు ప్రత్యేకంగా గర్భం దాల్చినప్పుడు కొంత కేర్గా ఉండాలి. అలాగే మరి ఎలాగంటే కేర్గా ఉండాలంటే దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోండి, ముఖ్యంగా గర్భవతులు, వృశ్చిక రాశి వారు, వృశ్చిక లగ్నం వారు. అలాగే నిత్య దేవతా ఉపాసన కూడా దుర్గాదేవిదే చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఈ 4లో శని సహజంగానే అర్ధాష్టమ శని అంటూ ఉంటారు. ఈ అర్ధాష్టమ శనిలో ఏమిటంటే కన్స్ట్రక్టివ్గా చేసేటువంటి కొన్ని పనులు స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, అంటే కన్స్ట్రక్టివ్గా మీరు ఏదైతే పని చేస్తూ ఉంటారో అవి కొంచెం తారుమారు అవుతూ ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తూ ఉంటాం, అటువంటి విషయాల్లో అంటే లేట్ అవుతూ ఉంటాయి. పని వాళ్ళు సతాయించడం ద్వారా కానీ, లేదా కొన్నిసార్లు 4లో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని కాబట్టి విద్యా సంబంధించిన విషయంలో కూడా తెలియని ఒక చిన్న బద్ధకం కానివ్వండి, ఆసర్లు ఏం చదువుతాను లేని కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లాభస్థానంలో కేతు ఉన్నందుకు ఖచ్చితంగా మంచివాడే లాభకేతు వ్యాపార స్థానాల్లో ఉన్నాడు, వ్యాపార అభివృద్ధిని ఇస్తాడు. కాబట్టి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులు గణపతిని, విష్ణు సహస్రనామాలను ఎక్కువగా చేసుకోండి. సర్వసాధారణంగా చేసేటువంటి దేవతా ఆరాధనలో ముఖ్యంగా పంచమ స్థానం ఏదైతే ఉందో, పంచమ స్థానంలో ఉండే రాహు కాబట్టి మీరు దేవతా సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా దుర్గని ఎక్కువగా స్మరణ చేయండి. దాంతోపాటు మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఈ పంచమంలో రాహు ఉన్నందుకు. కాకపోతే ఈ గురువు, శని, అంటే శని యొక్క దృష్టి కలిగి ఉన్నటువంటి గురువు, ఇవన్నీ చూసుకుంటే గనక ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ నాయకులకి బాగుంటుంది. కానీ కొంతవరకు ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటూ దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని వీలున్నప్పుడల్లా, కాళ్ళకి చెప్పులు లేవు, ఏదో ట్రావెలింగ్లో ఉన్నాము, చెప్పులు వదిలేసి కూర్చొని దుర్గా దుర్గా దుర్గా. ఎందుకంటే పంచమ స్థానం అండి. ఏమవుతుందంటే పంచమ స్థానం ఆలోచనా స్థానం. ఆలోచనా స్థానంలో ఎప్పుడైనా రాహు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అసలు జరగదేమో, అంటే ఒక్కోసారి చూడండి మనకి చిన్న విషయం జరుగుతుందని పెద్దగా ఊహించుకుంటాం, దాని పరిణామాన్ని ఎక్కువగా ఊహించుకొని ఆ పరిణామం ఇంత జరుగుతుందేమో అనేటువంటి ఊహాశక్తిని ఎక్కువగా అందిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా మీరు దుర్గాదేవి ఆరాధన మిమ్మల్ని పూర్తిగా రక్షిస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 2024 ఫలితాలతో పాటు ముఖ్యంగా మీరు చూడవలసినటువంటిది ఏమిటి అంటే ఖగోళ సంబంధించిన విషయాలు మరియు మీ జన్మజాతక విషయాలు. ఖగోళం పరంగా ఏం జరుగుతాయి అంటే ఈ కాంబినేషన్స్ మనకి మీనరాశిలో రాహు ఉన్నాడు, కన్యలో కేతువు,
మేషంలో ఉన్నటువంటి గురువు మే నుంచి వృషభంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క శని భగవానుడు కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ 14 వరకు కొద్దిగా ఈ వైరస్లకు సంబంధించింది ఏదైనా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, ఎప్పుడైతే మనకి ఈ కన్యా రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో సంవత్సరం ఇంకా 5 నెలలు ఉంటాడు అక్కడ. కాబట్టి ల్యాండ్ ప్రదేశంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ ల్యాండ్ ప్లేసెస్లో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ రేట్ ఏవైతే ఉన్నాయో గతంలో వెళ్ళినంత ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఆగుతుంటుంది కూడా ఈ ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు, అదేవిధంగా ఏదైనా సరే కొంతమంది చూడండి, ఒక ల్యాండ్ అమ్మేద్దాం అనుకుని ఆగుతారు, మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత అమ్ముతున్నప్పుడు పెరుగుతుందేమో అని. కాబట్టి అట్లాంటివి ఏమి పెట్టుకుండా అమ్మాలనుకునేవాడు అమ్మేసేయండి. అదేవిధంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం ల్యాండ్ మీదకి 1 సంవత్సరంన్నర వరకు దెక్కండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మీన రాశిలో రాహు అనేటువంటిది గురుచండాల యోగం ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. ఈ గురుచండాల యోగం ఎటువంటి డేంజర్ అంటే ముఖ్యంగా ఈ పాస్టర్స్ కావచ్చు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎనీ గైడింగ్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండేటువంటి వారు కావచ్చు, లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎనీ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి జాగ్రత్త అంటే ఏం చేయాలండి? ముఖ్యంగా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రవచనకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా దుర్గా ఆరాధన, పితృదేవత ఆరాధన అందరూ చేయాలండి. వీళ్ళు మాత్రమే కాకుండా పితృదేవత ఆరాధన అందరూ చేయాలి. బికాజ్ ఆఫ్ మనకి గురు రాసుల్లో రాహు యొక్క సంచారం జరుగుతూ గురుచండాల యోగం ప్రస్తుతం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే 2024 ప్రతి లగ్నము రాశిని చెప్పుకున్నది ఏదైతే ఉందో అది గోచార ఫలితాలు. అంటే బయట ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, మార్కెట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్, ఈ గోచార ఫలితాల వల్లే తెలుస్తుంది. దీన్ని బట్టి ఏమిటి, ఇప్పుడు గోచారంలో ఇలా ఉంది కాబట్టి నేను ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఈ విషయంలో ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ విషయంలో ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలని మరియు మన యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ కాలం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ముఖ్యంగా గోచారం వల్ల తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని, ఆ పితృదేవతల అనుగ్రహాన్ని, ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇప్పుడున్న కండిషన్లో పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ మీ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.